ఈరోజు గుండె నిండా గుడిగంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే మీనా అయితే చికెన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అయితే కాల్ వస్తుంది. అది ఎవరు అంటే బాలు తమ్ముడు ప్రేమించిన అమ్మాయి అంటే ఎండి గారి కూతురు ఫోన్ చేస్తుంది. బాలు తమ్ముడు ఫోన్ ఎత్తకపోయేసరికి మీనా సెల్లుకి ఫోన్ చేస్తుంది. తర్వాత సొట్టు పెట్టుకొని మీనాను చికెన్ తీసుకొని చాలా ఆకలిగా ఉందంటే చికెన్ తీసుకొని వచ్చేటట్లు చేస్తుంది. అది కూడా బాలు తమ్ముడితో వచ్చేటట్లు ప్లాన్ చేస్తుంది. తర్వాత చికెన్ ఇచ్చేసి వచ్చిన తర్వాత అక్కడ బాలు అయితే చెప్పింటాడు కదా వాళ్ళ తమ్ముడికి, నువ్వు అమ్మాయితో కలవకూడదు, ప్రేమ ఏమైనా అలాంటివి ఉంటే మానుకోమని. ఎంత చెప్పినా కూడా తన తమ్ముడైతే తన ప్రపోజల్ని కాదనకుండా యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత మీనా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత బాలు కూడా డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు. చికెన్ ప్రిపేర్ చేసి పెట్టింటుంది కదా, తనకు వడ్డిస్తూ ఉంటే ఇంతలో మనోజ్ నిన్నటి ఎపిసోడ్లో చూసాం కదా, ఇంతకుముందు పనిచేసిన చోటుకెళ్ళి డబ్బులు అడుగుతాడు. ఎందుకంటే రోహిణి హనీమూన్కి వెళ్దాం బావా అని చెప్పింటుంది కదా, డబ్బులు లేవేవు. అది జాబ్ లేని విషయం ఎలా చెప్పాలో తెలియక డబ్బుల కోసం ఇంతకుముందు పనిచేసిన చోటుకు వెళ్తే అక్కడ ఆఫీసరు అంటే వాళ్ళ సార్, అక్కడ వాళ్ళ బాస్ తిట్టి పంపించేస్తాడు మనోజ్ని. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ రోహిణి చూస్తే ముందుగానే అన్నీ సిద్ధం చేసుకునింది, బట్టలన్నీ సర్దుకొని సిద్ధం చేసుకునింది. జాబ్ లేదు, నా దగ్గర డబ్బులు లేదంటే రోహిణి దగ్గర చీప్ అయిపోతాను అన్న ఆలోచనతో వాళ్ళమ్మ డబ్బులు వడ్డీ కట్టడానికి డబ్బులు తెచ్చిపెట్టింటుంది. ఆ డబ్బులు ఎలాగైనా కొట్టేసేయాలని వాళ్ళ అమ్మ నాన్న నిద్రపోయిన తర్వాత దొంగతనం చేయడానికి వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. ఇక్కడేమో మీనా బాలు హాల్లో తింటూ మీనా బాలు కొట్టిస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత మనోజు డబ్బులు అయితే దొంగతనం చేసి తన రూమ్కి అయితే వెళ్ళిపోతాడు ఏమీ తెలియనట్టు. మరుసటి రోజు వడ్డీ వ్యాపారి ఫోన్ చేస్తే డబ్బులు కట్టేస్తామని చెప్పి డబ్బులు తాళాడుతుంది బీరువాలో. బాలు వాళ్ళమ్మ డబ్బులు కనపడకపోయేసరికి మీనా తమ్ముడు డబ్బులు తీశాడని తన తమ్ముడిపై నింద వేస్తుంది. బాలు కూడా అక్కడే ఉంటాడు. నా తమ్ముడి పైన లేనిపోని అభాండాలు వేయొద్దండి మీరు అని చెప్పేసి మీనా దబాయిస్తుంది. తర్వాత బాలు నా బామర్తే డబ్బులు తీశారని ఎలా చెప్తారు, ఏంటి రుజువు, ఆ డబ్బులు ఎవరు తీశారో నేను కనిపెడతాను, అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదే అండి లేటెస్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.